మిత్రమా, మంచి చెప్పాలని చూడకు. చెడగొడుతున్నారు అనుకుంటున్నారు. తప్పులు ఎత్తి చూపుకో. తలపొగురంటారు. పొగడాలంతే మిత్రమా. లోపాలు చూపెడితే కోపాలే ఇంకా. నీదే కరెక్ట్ అనుకో. అవతల వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేయొద్దు మిత్రమా. ఎందుకంటే వాదిస్తున్నావు అంటారు. మొత్తానికి ఊరుకున్నంత ఉత్తమం లేదని గుర్తించుకునేస్తమా. అర్థమైందనుకుంటా. ఒక మనిషిని మనం వశం చేసుకోవాలంటే తంత్రాలు అవసరమా మిత్రమా. అవతలి వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తే చాలు కదా. చిన్న పొగడ్త చాలదా. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుంటే సరిపోదా మిత్రమా. ఒక చిన్న సర్ప్రైజ్ చాలు కదా. వాళ్ళంటే ప్రాణమని చూపిస్తే చాలు కదా. నటించకుండా ఒకరి ప్రేమను గెలుచుకోవాలంటే ఏ తాంత్రిక శక్తి అవసరం లేదు. మనసుతో గెలిస్తే చాలు మిత్రమా. కాదంటారా మిత్రమా. కొన్నిసార్లు అమ్మ ప్రేమలోంచి బయటపడితే గాని మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆడే చదరంగాన్ని తెలుసుకోలేము. అన్ని ప్రేమలు అమ్మలా ఉండవని అప్పుడే మనం తెలుసుకుంటాము. అవునా మిత్రమా. నిన్ను మెచ్చుకుంటున్నారు కదా అని నీ వాళ్ళే అనుకోకు. ఈరోజు నిన్ను అందంగా చూపించే అద్దం విరిగిపోతే నీకే హాని కలిగించే ఆయుధంలా మారిపోతుంది. కాబట్టి ఎవరు ఏంటో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకో మిత్రమా. చాలామంది మిత్రమా, అమ్మ మెచ్చుకోలేదు, నాన్న మెచ్చుకోలేదని నలిగిపోతూ ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఆరాటం, పొగడలేదని ఎప్పుడు కూడా పొంగిపోకూడదు. గెలిచి చూపించు. ప్రపంచం నీ గెలుపు చాటి చూపిస్తుంది. ఒక్క చోట ఓడిపోయావని ఎప్పుడు కూడా ఆగిపోకు మిత్రమా. గెలుపును అందుకునేంత వరకు కూడా ఆపద్దు నీ పరుగు. అర్థమైందనుకుంటా. సరదాగా మాట్లాడారని, కావలసినవి కొనిచ్చారని భర్తనో భార్యనో ఇతరులతో పోల్చి బాధ పెట్టవద్దు. నువ్వు కూడా బాధపడద్దు. ఒకటి గుర్తించుకునేస్తమా. ఏదైనా మన చేతికి దొరికినంతసేపే దాని మీద ప్రేమ, ఆకర్షణ. దూరపు కొండలు నునుపు అంతే. ఆకర్షణ మించి ఉండాలి భార్యాభర్తల బంధమని తెలుసుకొనేస్తమా. ఈ మనుషులు ఎంత విచిత్రంగా ఉంటారో చెప్పన మిత్రమా. మనవాడు గొప్పవాడైతే బాగుండు అనుకుంటారు, కానీ గొప్పవాడైతే ఓర్చుకోలేరు. మనతోనే ఉంటారు. మన గురించి చాటింపు వేసే మొదటి వ్యక్తులు కూడా వాళ్ళే అవుతారు. 99 మంచి పనులు చేసినా పట్టించుకోరు. అదే ఒక్క తప్పు చేస్తే దాన్నే పట్టుకుని వేలాడతారు. డబ్బుదేముంది అంటారు. డబ్బు కోసం సొంత వాళ్ళని పరాయి చేస్తారు. మనుషులంతా ఒక్కటే అంటారు, కానీ మానవత్వమే కరువైపోతుంది మిత్రమా. కాదంటారా. నువ్వు జీవితంలో ఎదగాలంటే నిన్ను పట్టించుకునే వాళ్ళని, చులకనగా చూసేవారిని దూరంగా ఉంచినేస్తమా. ఒక మెట్టు దిగితే తప్పు కాదు కదా అని అనుకోకు. నిన్ను ఇంకా ఇంకా దిగజారుస్తారే కానీ అందరూ మెక్కించరు. వాళ్ళు అందుకోలేని స్థాయిలో నిలబడగలగాలి. అర్థమైందనుకుంటా. మిత్రమా, నువ్వు చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలంటారు, కానీ అంత ధైర్యాన్ని బ్రతికించడానికి ఉపయోగిస్తే ఓ అద్భుతాలు సాధించకున్నా ఖచ్చితంగా నీకు నువ్వే ఒక అద్భుతంగా మారుతావు. అవునా నేస్తమా. గొప్పగా సంపాదిస్తే నోట్ల కట్టలతో కాలుస్తారా? లేదుగా. సంపాదన ఎక్కువైతే ఆస్తులు పెరుగుతాయంతే. అదే నీకున్న డబ్బుతో కొద్దిపాటి సహాయం చేయు. నువ్వు సంపాదించిన పుణ్యం నిన్నే కాదు, నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. అలాగని ఇంట్లో వాళ్ళకి లేకుండా ఉన్నదంతా ఊడ్చి పెట్టమనట్లేదు నేస్తమా. 90% నీకుంటే 10% మాత్రమే సహాయం చేయు. ఎంత గొప్పగా బ్రతికావన్నదే ముఖ్యం నేస్తమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తించుకోమ్మా. అత్తింట్లో పుట్టింటిని పొగడకు, పుట్టింట్లో అత్తింటిని ఎక్కువ చేసి దూషించకు. 2 ఇళ్ళకి వారధి నువ్వు. పుట్టినిల్లు నీ పునాదైతే మెట్టినిల్లు నువ్వు ఆ పునాది పైన నిర్మించుకునే ఇల్లు. ఏ ఒక్కదాన్ని నిందించినా కూర్చున్న కొమ్మని నరికేసినట్లే. అర్థమైందా తల్లి. ఒక విషయాన్ని చెప్పన మిత్రమా. కలిసి రాని సీతారాముల కథ గొప్పదా, కలవలేని రాధాకృష్ణుల ప్రేమ గొప్పదా అంటే అనుమానంతో ఎంతటి గొప్ప బంధమైనా కుప్ప కూలిపోవాల్సిందే అని సీతారాములు చెప్తే, రాతలో లేనిది దైవమైనా పొందలేడని రాధాకృష్ణులు రుజువు చేశారు.
ఖచ్చితంగా ఈ రెండూ గొప్పవే. విడిపోయినా సీతారాముల్లాగే గుర్తున్నారు, రాధాకృష్ణులాగే మిగిలిన్నారు. రెండు లోక కళ్యాణం కోసమే. అర్థమైందనుకుంటా. ఏదైనా ఒక తప్పు చేసి అది నీ భర్త అర్థం చేసుకుని చేరదీస్తే దాని అర్థం బానిసలాగే బ్రతకాలనా? ఇంకాస్త ఏమైనా కోప్పడితే చాలు, అప్పుడు నువ్వు అలా చేశావు, నేను అర్థం చేసుకోలేనా అని మొదలు పెడతారు. అర్థం చేసుకోవడం అంటే మాట మాటికి ఆ తప్పుని గుర్తు చేయడం కాదు, మళ్ళీ గుర్తు రాకుండా గుర్తు చేయకుండా ఉండడం. అర్థమైందనుకుంటా. ఒకటి గుర్తించుకో మిత్రమా, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తూ గొడవలు పెట్టి చోద్యం చూస్తున్నారు కొందరు. కానీ గుర్తుపెట్టుకోనేస్తమా, అది ఈ క్షణం నీకు ఆనందం కలిగించవచ్చు. ఇద్దరి మధ్య పెట్టిన చిచ్చు చివరికి ఎవరు లేని ఒంటరి పక్షుల చేస్తుంది. అవునా మిత్రమా? కాబట్టి ఎవ్వరి మధ్య కూడా తగులు పెట్టద్దు, అది నీ వ్యక్తిత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఒక్క విషయాన్ని తెలుసుకోనేస్తమా, ఒకరిని నువ్వు చెడ్డవాడిలా చెడ్డదానిలా బయట పెట్టాలనుకుంటే నువ్వే చెడ్డవాడివైపోతావని ఇప్పటికైనా తెలుసుకొని మసులుకోనేస్తమా. ఈ రోజుల్లో అబ్బాయిల పరిస్థితి ఎలా ఉందంటే, అర్థమయ్యేలా చెప్దామంటే భార్య వినదు, అర్థం చేసుకుంటుందిలే అనుకుంటే మారిపోయావని అమ్మ అంటుంది. ఎటు తూగినా జీవితం బ్యాలెన్స్ ఉండదు. రెండు వైపులా ఇద్దరికీ సర్ది చెప్పుకోలేక అతను ఎంత బాధపడతాడో తెలుసానేస్తమా. అల్లుడు ఎంత మూర్ఖుడైనా మహారాజులాగానే చూస్తారు, కోడలి ఎంత తెలివైనదైనా మూర్ఖురాల్లాగానే చిత్రీకరిస్తారు. తనకు ఇది తెలియదు అది తెలియదని జనాలకి నచ్చినట్లు ఎలా మారాలని ఆలోచించకు. ముందు నిన్నుగా స్వీకరించుకోవడం నేర్చుకో మిత్రమా. సగం జీవితం గెలిచినట్టే. కర్మ అంటే ఇదేనేమో. ఆస్తి లేదని ప్రేమించిన వాణ్ణి వద్దంటారు. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకో మిత్రమా. ఆధారపడ్డం అలవాటు చేసుకుంటే ఆలోచించే శక్తి కోల్పోతావు. నువ్వు గెలవాలంటే ప్రపంచాన్ని గెలవాల్సిన అవసరం లేదు. నీ బలహీనతను గెలిస్తే చాలు, ఆ ప్రపంచమే నిన్ను గుర్తిస్తుంది. అర్థమైందనుకుంటా. చాలామందికి ఓ ఆరాటం ఉంటుంది, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో అని. తెలుసుకుని ఏం చేస్తావు చెప్పు? ఎంత తపస్సు చేసినా నీపై ఉన్న అభిప్రాయాన్ని మార్చలేవు కదా. 365 రోజులు నీ గురించే మాట్లాడడానికి నువ్వు సెలబ్రిటీవి కాదు కదా. వాళ్ళకి పనులుండవా చెప్పు? కాబట్టి ఎవరేమనుకున్నా కూడా పట్టించుకోకు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి పుట్టావు కానీ వేరే వారి ఆలోచనకి రూపంగా బ్రతకడానికి కాదు కదా. ఇదొక్కటి అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒక ఆడది డబ్బు కోసం మగాడి వద్దకు వెళ్ళిందంటే అది ఆమె అవసరమై ఉండాలి. శృంగారం కోసం మగాడి వద్దకు వెళ్ళిందంటే అది ఆమె ఆనందమై ఉండాలి. ప్రేమ కోసం మగాడి వద్దకు వెళ్ళిందంటే అది ఆమె కోరుకున్న జీవితం కోసమే ఉండాలి. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.